హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు రూపా గారు లీవ్ తీసుకున్నారండి, అందుకనే ఆమె బదులు నేను వాయిస్ ఇవ్వడానికి వచ్చేసాను. ఈ రోజే కాదు, ఇక నుంచి కొన్ని రోజులు ఆమె బదులు నేనే వాయిస్ ఇస్తాను. సో నా వాయిస్ని నన్ను కూడా ఆదరించి ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెంప చెళ్ళుమన్న శబ్దంతో ఒక్కసారిగా ఆఫీసు మొత్తం దద్దరిల్లింది. అందరూ ఏమైంది అన్నట్లు తమ పనులు మానేసి మరీ అటువైపు చూస్తూ ఉన్నారు. చెంప మీద చేయి పెట్టుకుని తన ముందు ఉన్న హరీష్ వైపు చూస్తూ ఉంది మహిత. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఉరకడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు? వర్క్ రాకపోతే ఎవరినైనా అడిగి నేర్చుకోవాలి, లేదు అంటే నాకు రాదు అని చెప్పి పక్కన కూర్చోవాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చేసి ఇలా కంపెనీకి నష్టం తీసుకురాకూడదు. నీ వల్ల నాకు నా కంపెనీకి ఎంత నష్టమో తెలుసా? అంతగా వర్క్ చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళి ఇంట్లో కూర్చో, అంతేకాని ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీయొద్దు అంటూ అరిచాడు హరీష్. అది కాదు బావా అనబోయి అతను సీరియస్గా చూస్తున్న చూపు అర్థం చేసుకుని, అది కాదు సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, నేను ఇది కావాలని చేయలేదు అని చెప్తుంది మహిత. ఆమె మాటల మీద అస్సలు నమ్మకం లేకపోవడంతో, ఇనఫ్ మహిత, నువ్వు ఆఫీస్కు వచ్చి చేస్తున్న పిచ్చి పిచ్చి పనులన్నీ నాకు తెలుసు. అయినా కూడా ఏదో చిన్న పిల్లవి కావలసిన వాళ్ళు రికమెండ్ చేయడంతో కాదు అనలేక నీకు జాబ్ ఇచ్చాను, నువ్వు చేస్తున్న పనులను భరిస్తున్నాను. అలా ఇచ్చిన రోజే చెప్పాను, నువ్వు వర్క్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నా కంపెనీకి నష్టం తెచ్చే పనులు చెయ్యొద్దు అని. నువ్వేం చేస్తావు? కావాలి అని నేను వార్నింగ్ ఇచ్చాను అని వీడు నన్ను ఏం చేస్తాడులే అనుకుని ఇలా చేసావు, అంతేనా అని కోపంగా అడిగాడు హరీష్. అంతమందిలో తనని పట్టుకుని అతను అలా తిడుతూ ఉంటే పట్టారనంత ఉక్రోషం, కోపం వస్తుంది మహితకి. తను ఏం చెప్పినా అతను అర్థం చేసుకోవడం లేదు అని ఆమెకి బాగా తెలుసు, కాబట్టి మౌనంగా ఉండిపోయింది. ఐ హేట్ యూ మహిత, ఐ హేట్ యూ. నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ నా కంపెనీకి అవసరం లేదు. వర్క్ ఎలా చేయాలో, ఒక ఎంప్లాయ్ ఎలా ఉండాలో ప్రియాంకని చూసి నేర్చుకో. తనని చూస్తే అయినా నీకు బుద్ధి వస్తుందేమో అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. వెళుతున్న అతని వైపు కోపం నిండిన కళ్ళతో చూస్తూ ఉంది మహిత. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. వస్తున్న కన్నిటిని కంఠంలోనే ఆపేసుకుంటూ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హా మావయ్య అంది ఆమె. మహి, నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేరా, ఇంపార్టెంట్ పని ఉంది ఇంటి దగ్గర అంటూ చెప్పారు గిరిగారు. ఇప్పుడా అని మహిత అనడంతో, అవునరా ఇప్పుడే, వెంటనే బయలుదేరు అంటూ కాల్ కట్ చేశారు ఆయన. ఇక్కడ ఉండి వీటితో మాటలు పడడం కన్నా ఈ జాబ్ వదిలేసి అక్కడికి పోవడమే బెటర్. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మనిషి మీద నోరు వేసుకుని పడిపోతాడు దున్నపోతు విధవ అని తిట్టుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన థింగ్స్ అన్నీ తీసుకుని కనీసం ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయకుండా ఆఫీస్ దాటి బయటికి వెళుతూ ఉంది మహిత. అది చూసిన ప్రియాంక పెదవులపై వంకర నవ్వు వచ్చింది. నీకు ఎంత ధైర్యం లేకపోతే నా హరీష్ మీదే కన్ను వేస్తావు? నీకు బాగా అయిందిలే, కనీసం ఇప్పుడైనా నీ హద్దుల్లో ఉంటావు, ఇంకెప్పటికీ నా హరీష్ వైపు కన్నెత్తి కూడా చూడవు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అలా తన రూమ్లోకి వెళ్ళిన మహిత తన లగేజ్ ప్యాక్ చేసుకుని బస్ స్టాప్కి వెళ్ళింది. బస్ కోసం ఆమె వెయిట్ చేస్తూ ఉండగా ఆమె ముందు వచ్చి ఒక కార్ ఆగింది. ఆ కార్ మిర్రర్ డౌన్ చేసి ముందుకు చూస్తూ చాలా సీరియస్గా కనిపించాడు హరీష్. అతన్ని చూసి కూడా చూడనట్లు మొహం పక్కకు తిప్పేసుకుంది మహిత. పొగరు, వచ్చి కారు ఎక్కొచ్చు కదా, తన కోసమే కారు ఇక్కడ ఆపాను అని తనకి తెలుసు కదా, అయినా కూడా తనకి ఏమి పట్టనట్లు దిక్కులు చూస్తూ ఉంటే ఏమనుకోవాలి దీన్ని? తప్పు చేసింది అది, నిలదీస్తే మాత్రం వచ్చేస్తాయి పౌరుషాలు. అంత రోషం ఉన్నది తప్పు జరగకుండా చూసుకోవాలి.
అని మనసులో అనుకుంటూ ఆమె ఎక్కుతుందేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు అతను. అంతమంది ముందు తిట్టి ఇష్టం వచ్చినట్లు మాటలని ఇప్పుడు వచ్చి కారు ఎక్కువ అంటే ఎక్కడానికి నాకు సిగ్గులేదా? అసలు ఒక తప్పు జరిగింది అంటే అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఆలోచించకుండా ఎదురుగా మనిషి కనిపిస్తే చాలు నోరు వేసుకుని పడిపోదాము అంటే ఎవరు భరిస్తారు? ఎంత జీతం ఇస్తే మాత్రం మరీ అంత దారుణంగా మీదకెక్కకూడదు కదా అని మనసులో అనుకుంటూ తనకేమీ పట్టదు అన్నట్లు పక్క చూపులు చూస్తూ ఉంది మహిత. ఎంతసేపు చూసినా ఆమె కారు ఎక్కకపోవడంతో గట్టిగా హారన్ కొట్టాడు హరీష్. అయినా కూడా మహిత ఆ కారు వైపు చూడలేదు. నాకు అసలు సంబంధం లేదు అన్నట్లు ఉంది ఆమె ప్రవర్తన. అది చూసిన హరీష్కి చాలా కోపం వచ్చింది. సరిగ్గా అప్పుడే అక్కడికి బస్సు వచ్చి ఆగింది. కనీసం అతని వైపు కూడా చూడకుండా వెళ్ళి ఆ బస్సు ఎక్కింది మహిత. అది చూసిన హరీష్కి కోపం పీక్స్కి వెళ్ళింది. ఎంత పొగరు దీనికి! ఏదో మరదలు, దాన్ని సిటీ పంపేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా మా కూతుర్ని చూసుకోరా అని మావయ్య అత్తయ్య చెప్పారు అని వాళ్ళ మాట మీద గౌరవంతో ఏదో దాని మీద జాలి చూపించి తీసుకువెళ్ళడానికి నేను బస్ స్టాప్ వరకు వస్తే ఫోజ్ కొట్టుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతుందా? ఇంటికి వస్తుంది కదా, అక్కడ చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుంటూ కోపంగా ఆ కార్ని ఆ బస్ని ఫాలో అవుతూ వెళుతున్నాడు హరీష్. బస్లో విండో సీట్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంది మహిత. మాకు ఇష్టం లేకపోయినా బావ ఉన్నాడు అని నిన్ను అంత దూరం పంపిస్తున్నాము, జాగ్రత్తగా ఉండు. ఇక్కడలాగా అక్కడ కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి బావకి కోపం తెప్పించావు అంటే క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను తీసుకువచ్చేసి మళ్ళీ ఇంట్లోనే బందీని చేసేస్తారు నాన్నగారు, గుర్తుంది కదా అని కౌశల్య 1-2 సార్లు చెప్పిన మాటలు చెవిలో వినిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ మహానుభావుడు ఇంటికి వస్తున్నాడు. అక్కడ ఏం చెప్తాడో, నా వల్ల ప్రాజెక్ట్ మిస్ అయింది అని చెప్తే తన కంపెనీకి నష్టం వచ్చింది అంటే నాన్న అస్సలు ఊరుకోరు. అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావా నువ్వు అంటూ నా మీద ఇంతెత్తున ఎగిరిపడి జాబ్ మాన్పించేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ అలా చెయ్యొద్దు అని బావని బతిమలాడుకుంటే, ఆహా వద్దు వద్దు, వాడు అసలే మూర్ఖుడు. నేను వద్దు అన్న పనే పదే పదే చేయడం అయ్యగారికి బాగా అలవాటు కదా, ఇప్పుడు కూడా అదే చేస్తాడు అని మనసులో అనుకుని ఏం చెయ్యాలో తన తండ్రికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది మహిత. అలా ఆమె ఆలోచనలోనే ఆ ప్రయాణం కరిగిపోయింది. బస్ స్టాప్లో దిగి చుట్టూ చూసిన ఆమెకి హరీష్ కార్ ఎక్కడా కనిపించలేదు. చాలాసేపు ఆమె కళ్ళు ఆ కార్ కోసం ఆశగా వెతికాయి. కానీ ఎక్కడా అది కనిపించకపోవడంతో నా పిచ్చి కానీ తను ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, ఈ పాటికి నా మీద కంప్లైంట్లు కూడా చేసేసి ఉంటాడు, వెళ్లకుండా నా కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటాడా ఏంటి? అదే నన్ను తిట్టడానికి, అందరి ముందు అవమానించడానికి అయితే అయ్యగారికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అంతే తప్ప నా గురించి ఎదురు చూడడానికి ఎందుకు వస్తుంది? నేనేమైపోతాను అని తనకి అవసరం లేదులే. వరసకి మరదల్ని, అంతకు మించి మా మధ్య ఏ బంధము లేదు కదా. అలాగే మనసులో ఒకరంటే ఒకరికి ద్వేషం కోపం తప్ప ప్రేమ కూడా లేదు. అలాంటప్పుడు తనెందుకు నా కోసం ఎదురు చూస్తాడు అని ఉక్రోషంగా మనసులో అనుకుని అక్కడి నుంచి కాలినడకన ఇంటికి బయలుదేరింది ఆమె. బస్ స్టాప్ నుంచి ఆమెకి ఇంటికి వెళ్ళడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ 15 నిమిషాల టైంలోనే ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆమెకి ఎదురు వచ్చారు. అందరి మొహాలలో నవ్వు కనిపిస్తూ ఉంటే అమ్మయ్య, ఇన్నాళ్ళకైనా పప్పన్నం పెడుతున్న సంతోషమని కొందరు, ఏమే మేనత్త ఇంటికి కోడలుగా వెళుతున్నావు కదా, ఇంకా నీకు హద్దులు పెట్టేవాళ్ళు వాళ్ళే ఉండరు, అదృష్టవంతురాలివి అని మరికొందరు, ఏమే పెళ్లి కూతురా ఎంత ఆలస్యంగానా రావడం ఏంటి అని ఇంకొందరు ఆమెను చూసి వేళాకోళాలు ఆడుతూ పలకరిస్తూ ఉన్నారు.
వాళ్ళ మాటలు వింతగా తోస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పెళ్ళేంటి, పప్పన్నం ఏంటి? వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా? పైగా మేనత్తే అత్త అంటున్నారు. కొంపదీసి ఆ కొండముచ్చికి కానీ నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారా ఏంటి? అలా అయితే పొరపాటును కూడా ఈ పెళ్లి జరగదు అని చెప్పేసేయాలి. చెప్పడం ఏంటి? చచ్చిన వాడిని పెళ్లి చేసుకోకూడదు. ఇప్పటికే నేను మనిషిలా వాడికి కనిపించడం లేదు. ఇంకా పెళ్లి చేసుకుని వాడి పెళ్ళానైతే కనీసం ఇప్పుడు ఇస్తున్న గౌరవం కూడా ఇవ్వకుండా రావే పోవే వస్తే ఏమే అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అందరి ముందు వెధవని చేసి పడేస్తాడు దున్నపోతూ. అయినా నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయం అమ్మా నాన్న ఎలా తీసుకుంటారులే, ఏదో వీళ్ళందరూ సరదాగా అంటున్నట్లున్నారు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిన ఆమెకి ఇంటి ముందు పచ్చని పందిరి స్వాగతం పలికింది. అది చూసిన ఆమె షాక్ అవ్వడమే కాదు, ఆమె గుండె జారి ఒక్కసారిగా కడుపులోకి వచ్చేసింది. వామ్మో, ఇక్కడేదో తేడా జరుగుతున్నట్లుందిగా అని అనుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమెకి ఇంకొక అరగంటలో ముహూర్తం. ఇంకా రాకపోతే ఎలా? బంధువులందరూ ముందు నా పరువు పోతుంది. మీరు వెంటనే మేము సెలెక్ట్ చేసిన ఉంగరాలు పంపించండి అంటూ ఫోన్లో ఎవరినో తిడుతూ కనిపించాడు తన మేనమామ గిరి. ఆయన దగ్గరికి వెళ్ళి మావయ్య ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ కోపంగా ప్రశ్నించింది మహిత. అమ్మా మహి, వచ్చేసావారా? నీకోసమే ఎదురు చూస్తున్నాము. బావతో వచ్చేసి ఉండొచ్చు కదరా, ఈ పాటికి ఎప్పుడో ఇంటికి వచ్చేసేదానివి. చూడు, సరిగ్గా ముహూర్తం సమయానికి వచ్చావు. ఇంకా ఎప్పుడు రెడీ అవుతావు? త్వరగా వెళ్ళు, త్వరగా లోపలికి వెళ్ళి రెడీ అవుపో. పంతులు గారు కూడా వచ్చేశారు, పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ తొందర పెట్టారు గిరి. పూజ ఏంటి, పంతులు గారేంటి, ముహూర్తం ఏంటి, రెడీ అవ్వడం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నాకేమీ అర్థం కావడం లేదు అసహనంగా అరిచింది మహిత. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశల్య అవన్నీ తర్వాత తీరిగ్గా అర్థం చేసుకోవచ్చు, కానీ ముహూర్తానికి టైం అయిపోతుంది, నువ్వురా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతూ ఉంది ఆమె. అమ్మ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం నువ్వైనా చెప్తావా? కోపంగా అడిగింది మహిత. చెప్పడానికేముందే, ఈరోజు అని కౌశల్య అంటూ ఉండగా, కౌశల్య ఒకసారి ఇటు వస్తావా అంటూ పిలిచాడు నారాయణ. వస్తున్నానండి అని మహిత చేయి వదిలి, నువ్వు నీ రూమ్కి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. అలాగే బెడ్ మీద చీర పెట్టాను, ఆ చీర మాత్రమే కట్టుకో. నీకు చీర కట్టుకోవడం రాదు అని హెల్ప్ కోసం నీ ఫ్రెండ్ గౌతమిని పిలిచాను, హెల్ప్ చేస్తుంది తను వచ్చి. గంటల తరబడి చేయకుండా త్వరగా కట్టుకొని బయటికి రా, అర్థమైందా అని చెప్పి మహిత చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కౌశల్య. అమ్మా అమ్మా అని వెనక నుంచి అరుస్తూనే ఉంది మహిత. కానీ కౌశల్య వెనక్కి తిరిగి చూడలేదు, ఆమెకి సమాధానము చెప్పలేదు. అమ్మా అని అరుస్తూ కాలు నేలకు వేసి గట్టిగా కొడుతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంది మహిత. అప్పుడే అటుగా వెళుతున్న సుకన్య ఆమెను గమనించి, అరే కోడలి పిల్ల, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నానే, ఎంత టెన్షన్ పెట్టేశావే. అయినా బావతో రావచ్చు కదా, ఎందుకు? నాకు కార్ జర్నీ పడదు, బస్లో వస్తాను అని బస్ ఎక్కావట. వాడు చెప్తూనే ఉన్నాడు వచ్చేస్తుందిలే అని, కానీ కంగారు పడకుండా మేము ఎలా ఉండగలము? అయినా సమయానికి వస్తావా లేదా అని ఒకటే టెన్షన్ అనుకో. ఎలా అయితేనే నువ్వు వచ్చేసావు, అదే చాలు. త్వరగా వెళ్ళి రెడీ అయిపో పో అంది సుకన్య. అత్త, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వైనా చెప్తావా? కోపంగా అడిగింది మహిత. అబ్బా, మనం మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి చాలా సమయమే ఉంటుందే, పైగా కబుర్లు కూడా చాలా ఉన్నాయి, కానీ నువ్వు రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం లేదు. అసలే ఆడపిల్లవి, మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏదో కంగారులో సరిగ్గా మేకప్ వేసుకోలేదు, రెడీ అవ్వలేదు అంటే ఈ ఫొటోస్ చూసిన ప్రతిసారి నన్ను టెన్షన్ పెట్టేశారు, కంగారు పెట్టేశారు. చూడు, నీ కొడుకు ముందు నేను ఏం కనిపించడం లేదు, వెళ్ళబోతున్నాను, అంతా నీ వల్లే అని
నువ్వు నా మీద ఎగిరిపడతావు. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దు తల్లి. ముందు నువ్వు పద, పెళ్ళు రెడీ అవ్వు అని అంటూ ఆమె మణికట్టు దగ్గర పట్టుకొని ఆమె గదిలోకి తీసుకువెళ్ళి వాష్రూమ్లోకి తోసి త్వరగా ఫ్రెష్ అయి వచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుకన్య. దానితో ఒక్కొక్కరిని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అవడంతో, పైగా జర్నీ చేసి అలసిపోయి ఉన్న శరీరం చల్లటి నీటి స్పర్శ కోరుకుంటూ ఉండడంతో ఆ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ఆమె. అక్కడ ఆమెకి చీర కట్టి సింగారించడానికి రెడీగా కూర్చుంది గౌతమి, ఆమె చిన్ననాటి స్నేహితురాలు. ఆమెని అక్కడ చూడగానే ఏదో పోతున్న ప్రాణానికి ఊపిరి వచ్చినట్లు కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమీ గౌతమి వచ్చావా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకైనా తెలుసా? ఎవరిని అడిగినా ఏమీ నాకు సమాధానం చెప్పడం లేదు. ముహూర్తం దాటిపోతుంది అంటున్నారు. ఎంతసేపు చూసినా నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అడిగింది మహిత. ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వుతూ, అర్థం కాకపోవడానికి ఏముందే, అంత క్లియర్గా తెలుస్తూ ఉంటే. అయినా నువ్వు వచ్చేటప్పుడు వీధి చివర ఉన్న ఫ్లెక్సీ చూడలేదా? అది చూసి ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు విషయం తెలిసిపోయేది కదా అంది గౌతమి. అబ్బా, నా కర్మకాలి ఆలోచనల్లో ఎక్కడో ఉండడంతో ఆ ఫ్లెక్సీలు గట్ట చూడలేదే బాబు. నువ్వు టెన్షన్ పట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంతకీ ఎందుకు ఆ ఫ్లెక్సీ? ఎవరైనా పోయారా ఏంటి అంటూ అడిగింది మహిత. ఆమె నెత్తి మీద ఒక్కటి కొట్టి, ఎవరైనా పోతేనే ఫ్లెక్సీలు పెడతారే, శుభకార్యమైనా పెడతారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలో మహితతో హరీష్ నిశ్చితార్థమని ఉంది. అది చూస్తూ ఉంటే నువ్వు ఎవరిని అడిగే పని లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలిసిపోయేది అంటూ బాంబు పేల్చింది గౌతమి. ఆ బాంబు నెత్తి మీద కొంచెం గట్టిగానే పడడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది మహిత. అది చూసి, ఏమైంది? నిశ్చితార్థం అనగానే అంత నీరసం వచ్చేసింది. కొంపతీసి నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు అని చెప్పవు కదా నువ్వు అంటూ భయంగా ఆమెను చూస్తూ అడిగింది గౌతమి. చెప్పడం ఏంటే? ఈ నిశ్చితార్థం నాకు నిజంగానే ఇష్టం లేదు. అది కూడా వాడితో చావనైనా చేస్తాను, కానీ నేను వాడిని పెళ్ళి మాత్రం చేసుకోను. ఇప్పుడే వెళ్ళి అందరికీ విషయం చెప్తాను అని అంటూ బయటికి వెళ్ళబోతున్న ఆమెను చూసి తల కొట్టుకుంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, పిచ్చేమైనా పట్టిందా నీకు? ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళావు అంటే అక్కడ జరిగేది ఎంగేజ్మెంట్ కాదు, ఎగ్జిబిషన్. ముందు ఆ టవల్ పక్కన పాడేసి ఆ చీర కట్టుకుని చావు. నోరు మూసుకుని పీటల మీద కూర్చో అంటూ చెప్పింది గౌతమి. పిచ్చి నాకు కాదు, మీకు పట్టింది. అందుకే ఇష్టం లేదు అంటే పీటల మీద కూర్చో అంటున్నావు. నేను కూర్చోను. వాడిని అసలు పెళ్లి చేసుకోను. వాడి మొహం చూస్తేనే నాకు కోపం, పట్టరానంత కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో వాడిని చంపేస్తాను. పళ్ళు కొరుకుతూ అంది మహిత. అలాగే చంపేసేయ్, కానీ ఇప్పుడు కాదు. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం, ఏమైనా చేసుకో. కానీ ఇది అయ్యే వరకు మాత్రం మాట్లాడుకో. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, మీ మావయ్య నాన్న గురించి నాకు కూడా బాగా తెలుసు కాబట్టి అంటున్నాను. వాడికి పరువే ప్రాణం. ఆ పరువు నీ వల్ల పోతుంది అంటే వాళ్ళిద్దరూ భరించలేరు. ఊరంతా మీ నిశ్చితార్థం చూడడానికి వచ్చారు. వాళ్ళందరి ముందు ఇప్పుడు నువ్వు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పావు అంటే మీ కుటుంబం మొత్తం తల ఎత్తుకుని నిలబడలేరు. కాబట్టి కళ్ళు మూసుకుని ఈ నిశ్చితార్థం చేసుకో అంటూ చెప్పింది గౌతమి. అలా చేసుకుంటే ఆ తర్వాత నేను బ్రతకలేను. ఇష్టం లేని మనిషితో జీవితం ఏంటే అని కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ అంది మహిత. ఓవర్ చేయకు మహి. మీ బావంటే నీకు ప్రాణమని నాకు బాగా తెలుసు. నువ్వు అతన్ని కోసమే సిటీకి వెళ్ళావని, కావాలనే అతని ఆఫీస్లో జాబ్ చేస్తున్నావని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసిన నా దగ్గరే ఈ నాటకాలు వద్దు. ఏం జరిగిందో చెప్పు. నువ్వు వద్దు అనడానికి కారణం ఏంటో క్లియర్గా చెప్పు అంటూ గౌతమి నిలదీయడంతో ఆమెను ఒక్కసారిగా పట్టుకుని ఏడ్చేసింది మహిత. ఆమె ఏదో గుండెల్లో భరించరాని అంత బాధని మోస్తుంది అని అర్థం చేసుకున్న గౌతమి
ప్రేమగా ఆమెని ఓదార్చి ఏం జరిగిందే అని అడగడంతో జరిగింది మొత్తం చెప్పింది ఆమె. ఓస్, అంతేనా? ఏదో కోపంలో అందరి ముందు నిన్ను కొట్టాడు అని మీ నిశ్చితార్థం వద్దు అనుకుంటున్నావా? తనతో జీవితం జీవించలేను అని డిసైడ్ అయిపోతున్నావా అని గౌతమి అడగడంతో, అలా అని కాదే, ప్రాణంగా ప్రేమించిన బావ కోపంలో తిట్టినా, ఆవేశం ఆపుకోలేక కొట్టినా కూడా నేను ఫీల్ అవ్వను. కానీ తన మనసులో నేను లేనప్పుడు తన జీవితంలోకి అడుగుపెట్టి తన ఇష్టానికి వ్యతిరేకంగా తన భార్యని కూడా కాలేను. తనని ప్రేమించింది నేను, కానీ తను నన్ను ప్రేమించలేదు. తన ప్రేమ ప్రియాంక, నేను కాదు అంటూ చెప్పింది మహిత. ప్రియాంకనా? ఎవరి ప్రియాంక అని గౌతమి అనుమానంగా అడగడంతో, బావ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి, తనంటే బావకి చాలా ఇష్టమే అంటూ చెప్పింది మహిత. ఇష్టమని తను చెప్పాడా అని గౌతమి అడగడంతో, తను చెప్పలేదు, ప్రియాంక చెప్పింది. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారట, త్వరలో పెళ్లి చేసుకుంటాను అని మాట కూడా ఇచ్చాడట అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న మహితని చూసి, వసే పిచ్చి ముద్దు, నిజంగా మీ బావ ఆ ప్రియాంకని ఇష్టపడితే ఈ నిశ్చితార్థం తనే ఆపేస్తాడు. కాబట్టి నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. మరొక విషయం ఏమిటి అంటే, మీ బావ ఆ ప్రియాంకని ఇష్టపడుతున్నాడు అని ఆమె చెప్పింది అంటున్నావు, కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది నీకు తెలియదు కదా. ఒకవేళ అది నిజం కాకపోతే, మీ బావ మనసులో నువ్వే ఉంటే, మీ బావ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే అని గౌతమి అడగడంతో, లేదు, బావ నన్ను ప్రేమించడం లేదు, నాకు తెలుసు అంటూ మొండిగా చెప్పింది మహిత. సరే, నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు. నిన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే తనే ఇంట్లో ఈ విషయం చెప్పి ఏదోలా తన ప్రేమని తను పొందుతాడు. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు, ముందు రెడీ అయ్యి పద అని గౌతమి నచ్చ చెప్పడంతో ఇంకా చేసేది ఏమీ లేక తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించి ఆ చీర కట్టుకుని నగలు వేసుకుని పెళ్లి కూతురులా సిద్ధపడి ఇంటి ముందు సిద్ధం చేసిన చిన్న మండపంలో అడుగుపెట్టింది మహిత. పసిడి పచ్చ చీరలో కుందనపు బొమ్మలా రెడీ అయ్యి భయము బిడియము కలగలిపిన మిక్స్డ్ ఫీలింగ్స్తో తడబడుతూ ఆ మండపంలో అడుగుపెట్టిన ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు హరీష్. అందమైన కనురెప్పల కిందకి వాలిపోయి నేల చూపులో చూస్తూ ఉన్న ఆమె ముద్ద మనోహరమైన రూపాన్ని చూస్తూ ఉంటే అతని చూపు పక్కకు తిరగను అని గోల చేస్తూ ఉంది. అంతమంది అక్కడ ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉన్న అతన్ని చూసి, బావా కొంచెం జాగ్రత్త, మా అక్కకి నీ దిష్టే తగిలేటట్లుంది, మరీ అంతలా చూడకు అంటూ అతని చెవిలో చెప్పిన చిన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నవ్వుకున్నాడు హరీష్. ఆమెని తీసుకువచ్చి అతని పక్కన కూర్చోబెట్టింది గౌతమి. ఇష్టం లేకపోయినా సరే కొన్ని నిమిషాలైనా అతని పక్కన కూర్చునే అదృష్టం దక్కింది అని మనసులో అనుకుంటూ పంతులు గారు చెప్పిన పూజని మనసంతా లగ్నం చేసి మరీ పద్ధతిగా చేస్తూ ఉంది మహిత. అలా చేస్తున్నప్పుడు అతని చెయ్యి ఆమె చేతికి టచ్ అవుతూ ఉంటే ఆమెకి తెలియని పులకింత కలుగుతుంది. బావా, అది ఒక బంధం కాదు, తన ప్రాణం. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి బావే తన ప్రపంచం. అతను ఏం చేసినా ఒక అద్భుతం. ప్రతి క్షణం అతనితో మాట్లాడాలి అన్న ఆరాటంతో ఏదో ఒక గొడవ పడుతూ ఉండే తను అతను చూపు తన మీద పడే క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడూ ఒక మరదల్ని చిన్నపిల్లల్ని చూసినట్లు కాదు, ఒక ప్రేయసిని చూసినట్లు ప్రేమంతా ఆ కళ్ళల్లో చూపిస్తూ తన వైపు చూడాలి అని అనుకుంది. అలా చూస్తాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని మరెన్నో కలలకి స్వాగతం పలికింది. కానీ అలా చూసిన క్షణం ఆమె చూడలేదు. ఏదో అడ్డుతెర మనసులో నిలిచిపోవడంతో అతని మనసులో తను లేను అన్న భ్రమలోనే ఉండిపోయింది తప్ప తనకన్నా ఎక్కువగా అతను తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయింది.
బావలేని ఆ ఇంట్లో 2 సంవత్సరాలు చాలా కష్టంగా గడిపి తన చదువు పూర్తి చేసుకుని జాబ్ చేస్తాను అన్న వంకతో అతని దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. అవ్వడానికి కొత్త ప్రపంచమే అయినా ఆ ప్రపంచంలో తనని ప్రేమగా పలకరించే బంధం ఉంది అని, అది ఉంటే చాలు ఏ కష్టము తన దగ్గరికి రాదు అనుకుంది. కానీ ఒక అమ్మాయి రూపంలో అనుకోని కష్టం తమ మధ్యకి వస్తుంది అని అసలు ఊహించలేకపోయింది ప్రియాంక. తనకన్నా ముందు నుంచి తన బావ దగ్గర పనిచేస్తూ ఉంది ఈ ప్రియాంక. వర్క్లో చాలా సిన్సియర్. ఆ సిన్సియారిటీనే హరీష్కి ప్రియాంకని దగ్గర చేసింది. ఆ దగ్గరతనంలోనే ప్రియాంకకి అతని మీద ప్రేమ పుట్టింది. వర్క్లో ఎంత సిన్సియారిటీగా ఉంటుందో తన ప్రేమని కూడా అంతే సిన్సియారిటీగా ఉంటూ అతన్ని తన వలలో పడేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రియాంక. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీస్లో అడుగుపెట్టింది మహిత. ఆమె క్వాలిఫికేషన్స్, వర్క్, ఆమె అందం ఏది ప్రియాంకకి అడ్డుగా అనిపించలేదు. కానీ ఆమె హరీష్ మరదలు అన్న ఒకే ఒక్క మాట మాత్రం ఆమెకు అడ్డుగా అనిపించింది. తన ప్రేమకి ఆమె భవిష్యత్తులో అడ్డు కాబోతుందేమో అన్న ఉద్దేశంతో ప్రతి క్షణం మహితని తక్కువ చేస్తూ, ఆమె వర్క్లో ఉన్న తప్పులని వేలెత్తి చూపిస్తూ ఆమెని హరీష్కి దూరం చేసే ప్రయత్నం చాలా సిన్సియర్గా చేసింది ప్రియాంక. కావాలనే మహిత ముందు హరీష్తో రాసుకుని పూసుకుని తిరగడం, వర్క్ పేరుతో గంటలు గంటలు అతని క్యాబిన్లోనే ఎక్కువ టైం గడపడం, కావాలనే మహితకి అనుమానం వచ్చేలాగా అతనితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం చేస్తూ ఉండేది. ఆమె అనుకున్నట్లే ఆమె ప్రయత్నం ఫలించి మహితలో అనుమానం వచ్చింది. తన బావ ప్రియాంకని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానం ఆమె గుండెని రెండుగా చీల్చేసింది. ఆఫీస్లో ఉన్నంతసేపు తనతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు హరీష్. ఇంటి దగ్గర కూడా మౌనంగానే ఉంటాడు, పెద్దగా మాట్లాడడు. తను మాట్లాడాలని ప్రయత్నించినా కూడా పెద్దగా పట్టించుకోడు. అవన్నీ చూస్తూ ఉన్న మహితకి తనంటే తన బావకి ఇష్టం లేదు అన్న ఒక ఫీలింగ్ మనసులో దృఢంగా నాటుకుపోయింది. అదే సమయంలో ఆఫీస్లో ప్రియాంక హరీష్ రిలేషన్లో ఉన్నారు అన్న వార్త ఆమె మనసును పూర్తిగా చిత్రవద చేసింది. ఆ ఫీలింగ్లోనే ప్రాజెక్ట్కి కోడింగ్ చేస్తూ తప్పు చేసి ఆ కంపెనీకి చాలా నష్టాన్ని తీసుకువచ్చింది మహిత. ఆ టైంలో కూడా ప్రియాంకని చూపిస్తూ తనని తక్కువ చేసి మాట్లాడడం మహిత తట్టుకోలేకపోయింది. ఇంకా ఎప్పుడూ హరీష్ జీవితంలోకి వెళ్ళకూడదు, అసలు అతని వైపు కూడా చూడకూడదు అని డిసైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తన పర్మిషన్ లేకుండా, అసలు తనని ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేయడం ఆమె నెత్తి మీద ఒక బాంబు పడినట్లే ఫీల్ అవుతూ ఉంది. ఇష్టం లేని మనిషి జీవితంలోకి ఎలా వెళ్తాను? ఇది నా వల్ల కాదు. ఒకవేళ బావ బలవంతంగా ఈ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒప్పుకున్నా కూడా తను నాతో సంతోషంగా ఉండలేడు. ప్రియాంక తన జీవితంలో ఉంటే బావకి సంతోషం తప్ప నాతో ఏ సంతోషం ఉండదు అని మనసులో అనుకుంటూనే కళ్ళలో చేరిన కన్నీటిని బయటికి రానివ్వకుండా పంతులు గారు చెప్పిన పూజ అంతా చేసి చివరికి ఇష్టం లేకుండానే హరీష్ వేలికి ఉంగరం తొడిగింది ఆమె. హరీష్ మాత్రం చాలా ప్రేమగా ఆమెకి ఉంగరం తొడిగాడు. ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా నీకు దగ్గర కాకుండా ఉండిపోవడానికి చాలా కష్టపడ్డాను. ఇంకా కష్టం నాకు అవసరం లేదు. నువ్వు నాకు భార్య అయిపోయావు, నా సొంతం అయిపోయావు, నువ్వు నా దానివి అని మనసులో అనుకుంటూ ఆమె వేలుకి నిశ్చితార్థపు ఉంగరం తొడిగి తనకి అర్ధ భార్యని చేసుకున్నాడు అతను. దానితో నిశ్చితార్థం వేడుక ముగిసింది. వచ్చిన బంధువులందరూ భోజనాలు చేసి ఎవరి వీళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయారు. తమకి ఏమి తినాలి అని అనిపించకపోవడంతో రూమ్లోకి వచ్చి తలుపు వేసుకున్న ఆమె ఆ తలుపుకు జారబడి తన ఉంగరాన్ని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. నీ మనసులో నేనుంటే ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే రోజు అయ్యేది బాబా, కానీ నీ మనసులో నేను లేను.
బలవంతంగా నీకు భార్యని కాబోతున్నాను అని తలుచుకుంటూ ఉంటేనే నేను అసలు ఆ విషయాన్ని భరించలేకపోతున్నాను. ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. జరగనివ్వను. నీకు ఇష్టం లేని ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనే జరగనివ్వను. నీకు ఇష్టం లేనిదే ఏది కూడా నీకు ఇష్టం లేని మరదలు చెయ్యదు బావా, అలాగే ఎవరిని చెయ్యనివ్వదు కూడా అని మనసులో అనుకుని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఆ చీర నగలు విప్పి బెడ్ మీద పడేసి ఒక నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళింది ఆమె. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది అన్న సంతోషంలో తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు కుటుంబ సభ్యులందరూ. వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి నిలబడింది మహిత. ఏంటి బావా, ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, పెళ్ళి కూడా అయితే బాగుండును, మా అక్కని ఇలానే ఎత్తుకొని వెళ్ళిపోదుము అని చాలా ఆశపడి ఆ క్షణం కోసం బాగా ఎదురు చూస్తున్నట్లున్నావు అని చిన్న హరీష్తో వేళాకోళం ఆడుతూ ఉన్నాడు. అవును మరి, మీ అక్క కన్నా అందగతే నాకు దొరకరు కదా, అందుకే నేను ఎప్పుడెప్పుడు దాన్ని ఎత్తుకుపోదామా అని చూస్తున్నాను. అసలు దాని మొహం చూసావా, ముచ్చు మొహం వేసుకుని ఎప్పుడు గయ్యమంటూ ఉంటుంది. ఏదో అందరు బలవంతం చేయబట్టి ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను, కానీ లేదు అంటేనా దాన్ని పొరపాటును కూడా పెళ్లి చేసుకోను. అసలు మనిషి అన్నవాడు ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకుంటాడా? నవ్వుతూ అన్నాడు హరీష్ ఆమెని ఉడికించే ఉద్దేశంతో. ఆ మాట విన్న మహిత దుఃఖం మరింత ఎక్కువయ్యింది. ఆ దుఃఖాన్ని గొంతులోనే ఆపేసుకుంటూ, నువ్వంత బాధపడిపోవలసిన అవసరం ఏమీ లేదు బాబా, నువ్వు చేసుకుంటాను అని అన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. చావడానికైనా సిద్ధపడతాను, అంతే తప్ప చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను అంటూ కొంచెం గట్టిగానే చెప్పింది మహిత. ఆ మాటతో అప్పటి వరకు అందరి మొహాలు నవ్వుతూ వెలిగిపోతున్నవి కాస్త వారి మొహాలలో నవ్వు మాయమవ్వగా ఆమె వైపు కొంచెం కోపంగా అయోమయంగా చూశారు. మహిత, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? శుభమాని నిశ్చితార్థం చేసుకుని మాట్లాడవలసిన మాటలేనావి? నీకింకా చిన్నతనం పోవడం లేదు. కొంచెం ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు అంటూ కోపంగా అరిచింది కౌశల్య. ఇప్పుడు నేనేమీ తప్పుగా మాట్లాడలేదమ్మా, నిజమే మాట్లాడాను, నా మనసులో ఉన్నదే చెప్పాను అంటూ సీరియస్గా చెప్పింది మహిత. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, పిచ్చిగాని పట్టిందా నీకు అని సీరియస్ అవుతూ కౌశల్య అడుగుతూ ఉండగా ఆమె వైపు ఒక చూపు చూసి భారంగా శ్వాస తీసుకుని వదిలి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లు చూస్తూ ఉన్న హరీష్ దగ్గరికి వెళ్ళి అతని ముందు నిలబడి, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బావా, ఐఎమ్ సో సారీ. ముందే తెలిసి ఉంటే అసలు ఈ ఎంగేజ్మెంట్కి నేను ఒప్పుకునేదాన్నే కాదు, ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అందరి ముందు పరువు తీయడం ఇష్టం లేక నోరు మూసుకుని కష్టంగా నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను తప్ప నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు అని అంటూ తన వేలికి ఉన్న ఉంగరం తీసి అతని చేతిలో ఆ ఉంగరం పెట్టింది ఆమె. అలా చేస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో సూటిగా చూశాడు హరీష్. ఆ కళ్ళల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ అతనికి కనిపించడం లేదు. అది చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం తన మొహం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ ఉన్నాడు అతను. మహి అని కోపంగా వెళ్ళి ఆమెను కొట్టబోయాడు నారాయణ. కానీ అతను ఎత్తిన చెయ్యి మహికి తగలకుండా గాలిలోనే ఆపి పట్టుకుని, ఇష్టం లేదు అని చెప్తుంది కదా మావయ్య, ఇంకెందుకు తనని భయపెట్టి బెదిరించి ఇష్టం లేని పెళ్ళికి ఒప్పించాలని చూడడం? ఏ బంధమైనా ఇష్టంతో ముడిపడాలి తప్ప భయంతోటో బెదిరింపుతోటో కాదు. మేమిద్దరం సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. ఎవరు దీని గురించి మాట్లాడొద్దు, మహిని ఎవరు ఏమీ అనొద్దు అని చెప్పి తన వేలికి ఉన్న ఉంగరం వైపు చూశాడు హరీష్. ఎందుకో ఆ ఉంగరం తీసి ఆమెకి ఇచ్చేయాలి అని అస్సలు అనిపించడం లేదు. తను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి
మొట్టమొదటిసారి తన వేలికి పెట్టిన ఉంగరం అది. తన ప్రాణంతో సమానం. అది తీసి ఆమెకి ఇవ్వడానికి మనసు అస్సలు అంగీకరించకపోవడంతో నాకు నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, మీరేదో అర్జెంట్ అని అనడంతో అన్ని పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాను, కానీ ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం కుదరదు, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని అందరికీ వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి కారు తీసుకుని బయలుదేరిన అతనికి దారి మసకగా కనిపిస్తుంది. అతని కళ్ళలో చేరిన నీటి వలన ప్రాణంగా ప్రేమించాను, ప్రాణం తీసేసి శవంలా పంపిస్తున్నావే, ఇంకా నువ్వు నా జీవితంలో ఉండవు అని తలుచుకుంటూ ఉంటే బ్రతకలేనేమో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు. అతను తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్న ఆమె బెడ్పై పడుకుని ఏడుస్తూనే ఉంది. కనీసం ఎందుకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టమే, ఒకసారి ఆలోచించవచ్చు కదా అని ఒక్క మాట కూడా అడగలేదురా నువ్వు. పైగా ఇష్టం లేని బంధంలో ఇరికించవద్దు అని అందరికీ సర్ది చెప్పావు. అక్కడే అర్థమైపోతుంది నా మీద నీకు ప్రేమ లేదు అని. ఈ విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అని అంటూ అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఆమె. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం. ఒకటిగా కలిసి ఉన్న ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ పెళ్లితో మరింత దగ్గర అవ్వచ్చు, సంతోషంగా వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళని చూసి మనము సంతోషించవచ్చు అని చాలా ఆశపడ్డారు. చిన్నప్పటి నుంచి మహితే మా కోడలు అని గిరి సుకన్య అనుకున్నారు. కానీ మొహం మీదే ఇష్టం లేదు అని మహిత చెప్పేసేసరికి వాళ్ళిద్దరి మొహాలు వెలబెలబోతున్నాయి. చాలా బాధని మోస్తూ ఆ ఇంట్లో తిరుగుతున్నారు తప్ప వాళ్ళకైతే అసలు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించడం లేదు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే తన అన్న వదిన బాధపడతారు అన్న కారణంతో ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉంటున్నారు. సుకన్య అయితే బాగా బాధపడడంతో మహితతో మాట్లాడడం కూడా మానేసింది. అత్త అత్త అని ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకడం లేదు. అది మరింత బాధని పెంచుతూ ఉంది మహితకి. తిరిగి సిటీకి వచ్చేసిన హరీష్ తన రూమ్లో కూర్చుని తాగుతూ ఉన్నాడు. అతనికి మహిత తప్ప మరొక ప్రపంచం తెలీదు. అమ్మాయి అంటే మహితే, తన భార్య అంటే మహితే. అంతకు మించి ఎలాంటి ఊహలు అతను ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు సడన్గా తన ఊహలన్నీ ఊహల్లాగానే కలల్లాగానే మిగిలిపోతున్నాయి. అవి నిజం కావడం లేదు. తన జీవితంలో తను ఎంతగానో ప్రేమించిన తన మరదలు ఉండడం లేదు అని తలుచుకుంటూ ఉంటే ఆ బాధని భరించలేకుండా ఉన్నాడు అతను. అప్పుడే అతని గదిలోకి అడుగుపెట్టింది ప్రియాంక. అతన్ని ఆ పరిస్థితిలో చూసిన ఆమె మనసు విల్లవిల్లలాడింది. సార్ అంటూ అతని దగ్గరికి వెళ్ళింది. మత్తుగా తూలుతున్న కళ్ళతో ఆమె వైపు చూసి, నువ్వా, ఏంటి ఎలా వచ్చావు అంటూ తడబడుతున్న మాటలతో అడిగాడు హరీష్. 2 రోజుల నుంచి మీరు ఆఫీస్కి రావడం లేదు కదా సార్, ఏమైందో ఏంటో చూద్దామని వచ్చాను. కానీ మీరేంటి సార్ ఇలా ఈ పరిస్థితుల్లో, మీకు డ్రింకింగ్ అలవాటు కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియాంక. కొత్తగా నేర్చుకుంటున్నాను ప్రియాంక, భరించరాని బాధ ఉంటే మొయ్యలేను అని గోల చేస్తూ ఉంది నా గుండె. దానికి ఏదో ఒక మందు వేయాలి కదా, దానికి ఇదే సరైన మందు అని ఎవరో చెప్తే ట్రై చేస్తున్నాను. కానీ ఏంటో ఎంతగా తాగుతున్నా కూడా గుండెల్లో ఉన్న బాధ మాత్రం తగ్గడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అతన్ని చూసిన ప్రియాంక మనసు కరిగిపోయింది. ఏమైంది సార్, ఎందుకు మీరు ఎంత బాధపడుతున్నారు అని ఆమె అడగడంతో జరిగింది మొత్తం ఆమెకి చెప్పాడు హరీష్. మహిత అతన్ని ప్రేమిస్తుంది అనుకుంది, కానీ హరీష్ కూడా అంత పిచ్చిగా మహితని ప్రేమిస్తున్నాడు అని ఆమె అస్సలు అనుకోలేదు. అనుకుని ఉంటే తన దారి నుండి మహితని తప్పించాలి అని అంత ప్రయత్నం చేసేదే కాదు. తప్పు చేశాను, అనవసరంగా వీరి మధ్యలోకి వచ్చి చాలా పెద్ద తప్పే చేశాను. నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకోవాలి
అని అనుకున్న ప్రియాంక తన ఫోన్ తీసుకుని మహితకి కాల్ చేసింది. అది చూసిన మహిత ఇదేంటి నాకు కాల్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఎందుకు చేసిందో ఏంటో చూద్దాం అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అని మహిత అంటూ ఉండడంగా హలో మహిత అని ప్రియాంక అంటూ ఉండగా ప్రియాంక ఏం చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఆమె చేతి నుండి ఫోన్ లాక్కుని తను ఇప్పుడు నాతో చాలా బిజీగా ఉంది, మీరు ఎవరైనా సరే తర్వాత కాల్ చేయండి అని తనే సమాధానం చెప్పి కాల్ కట్ చేశాడు హరీష్. అయ్యో హరీష్, ఒకసారి నేను చెప్పేది విను, మహితతో నేను మాట్లాడతాను అని ప్రియాంక చెప్తూ ఉండగానే వద్దు, ఎవ్వరూ మాట్లాడొద్దు, నాకు నేనంటే ఇష్టం లేదు, అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది అని మత్తుగా మాట్లాడుతూనే మందు బాగా ఎక్కువ అవడంతో అలానే పక్కకు వరిగి నిద్రలోకి జారుకున్నాడు అతను. అది చూసి ఒక నిట్టూర్పు వదిలి అతన్ని అలాగే సోఫాలో పడుకోబెట్టి ఒక దుప్పటి తెచ్చి అతనికి కప్పి మెల్లిగా బయటకు వెళ్ళి డోర్ దగ్గరికి వేసేసి మహితకి మళ్ళీ కాల్ చేసింది ప్రియాంక. కానీ ఈసారి మహిత ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే బాగా లేట్ నైట్ అవడంతో సరే రేపు కాల్ చేద్దాంలే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియాంక. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూగా రింగ్ అవుతుంది హరీష్ ఫోన్. ఆ సౌండ్కి కొంచెం ఇరిటేషన్ రావడంతో మెల్లిగా లేచి కళ్ళు నలుముకుంటూ టేబుల్ పై ఉన్న ఫోన్ అందుకుని కాల్ చేసింది ఎవరో కూడా చూడకుండా లిఫ్ట్ చేశాడు అతను. హలో అని అతను అనడంతో ఆ పక్క వ్యక్తి చెప్పిన మాటకి షాక్ అయ్యాడు. వాట్, ఎప్పుడు జరిగింది అని అతను కంగారుగా అడగడంతో ఆ పక్కన వారు ఏదో చెప్పారు. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కనీసం వేసుకున్న డ్రెస్ కూడా మార్చుకోకుండా అలానే ఫాస్ట్గా కార్ కీస్ తీసుకుని బయటికి పరుగున వెళ్ళిపోయాడు అతను. ఒక గంట తర్వాత హాస్పిటల్లో తన వైపు కోపంగా చూస్తూ ఉన్న కుటుంబ సభ్యులందరినీ భయంగా చూస్తూ ఉంది మహిత. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అన్న భయం ఆమె మనసులో ఉండడంతో గుండెని అరచేతితో పట్టుకుని భయంగా చూస్తూనే ఉంది. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన హరీష్కి బెడ్ పై పడుకుని శిలల్ని ఎక్కించుకుంటూ ఉన్న మహిత కనిపించింది. ఆమె ఒక చేతికి కట్టు కట్టి ఉంది. అది చూసి అతనికి పట్టారానంత కోపం వచ్చింది. మీరందరూ ఒకసారి బయటికి వెళ్తారా, నేను తనతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా వచ్చింది అతని వాయిస్. అది విని భయపడిన మహిత వద్దు వద్దు, మీరెవరూ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటూ కంగారుగా అంది. నీకు ఇలాగే కావాలే, అనుభవించు అని తిట్టేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. దాంతో ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ఎందుకు చేసావు ఇలాగా అంటూ చాలా కోపంగా అడిగాడు అతను. మొహం పక్కకు తిప్పుకుంది ఆమె గెడ్డం పట్టుకుని ఆమె మొహం తన వైపుకి తిప్పుకుంటూ ఎందుకు చేశావు కోపంగా అడిగాడు అతను. ఎందుకు చేస్తే నీకెందుకు, అసలు నన్ను అడగడానికి నువ్వెవరు అని కోపంగా అంది ఆమె. దానితో చాచిపెట్టి ఆమె చెంప మీద మళ్ళీ గట్టిగా కొట్టాడు అతను. కళ్ళల్లో చేరిన నీళ్లు చెంపల మీదుగా జారిపోతూ ఉండగా ఉక్రోషంగా అతని వైపు చూస్తూ ఉంది ఆమెను చూస్తూ ఉంటే కోపం, కసి, జాలి అన్నీ కలిపి వస్తూ ఉండగా ఇంకా ఆమెకి దూరంగా ఉండలేక ఒక్కసారిగా ఆమెని గట్టిగా కౌగిలించుకుని పిచ్చా నీకు, నువ్వు లేకపోతే నన్ను బ్రతకలేనే, ఆయన పెళ్ళి వద్దు అని చెప్పి చచ్చావు కదా, దానికి మేము కూడా ఒప్పుకున్నాం కదా, మరెందుకు ఇలా ప్రాణాలు తీసుకోవడం, నేను ఇష్టం లేనప్పుడు నీకు దూరంగానే ఉంటాను తప్ప నీ ఇష్టంతో సంబంధం లేకుండా నిన్ను సొంతం చేసుకుని నిన్ను బాధ పెడుతూ నేను బ్రతకలేనే, నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, అలాంటిది నీకు దూరంగా ఉండలేనా అన్నాడు హరీష్. ఆ మాటలు వింటూ ఉన్న ఆమెకి కళ్ళల్లో నీళ్లు మరింత ఎక్కువయ్యాయి. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా, నువ్వు ప్రేమించినది ప్రియాంకని కాదా, నన్ను కాదు కదా, మరి నేనంటే ఇష్టమని అంటావేంటి అంటూ అయోమయంగా అడిగింది ఆమె. వసే మెంటల్ దానా,
నా మనసులో నువ్వుండగా నేను మరొక అమ్మాయి వైపు ఎందుకు చూస్తానే? ప్రియాంక నాకు జస్ట్ ఫ్రెండ్, కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్, అంతవరకు మాత్రమే. అంతకు మించి తనకి నాకు ఏ సంబంధం లేదు. తన మీద ప్రేమ అసలే లేదు. అయినా నా మనసులో ఎప్పుడో నువ్వు తిష్ట వేసుకుని కూర్చున్నాక మరొకరు ఎలా వస్తారనుకుంటున్నావే? పిచ్చి మొహందానా అంటూ తిట్టాడు అతను. ఆ మాటతో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలగగా ఒక్కసారిగా తన మొహం పక్కకు తిప్పి అతని బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పింది ఆమె. ఏ మాట అయితే ఏ మాట అయితే ఆమె నోటి నుండి వినాలి అని ఆశపడ్డాడో ఆ మాట వినిపించడంతో ఇంకా అతని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆమెకి కొంచెం దూరం జరిగి, బుద్ధి లేదా నీకు? ఎవరైనా ప్రేమించిన వాడికి ముద్దు ఎలా పెడతారా అంటూ అడిగాడు అతను. ఏమో, నాకేం తెలుసు. నేను ప్రేమించిన మహానుభావుడు ఉత్తి బుద్ధవతారం. ముద్దు కాదు కదా, కనీసం ముట్టుకోవడానికి కూడా ఎప్పుడు ప్రయత్నించడు. అలాంటప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ముద్దు పెట్టుకోవాలో నాకెలా తెలుస్తుంది? బొంగమూతి పెట్టుకుని అంది ఆమె. అవునా? అయితే ఇప్పుడు నేను నేర్పుతాను, అది చూసి నేర్చుకో అని అంటూ తన పెదవులతో ఆమె పెదవులను ముడివేశాడు అతను. దానితో కళ్ళు పెద్దవి చేసి ఆ ముద్దులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంది ఆమె. అలా వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగి ఒకరి మనసులో ఉన్న ప్రేమ మరొకరికి తెలియడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఇద్దరిలోని తునికిసలాడుతూ ఉంది. ఇంకేం పర్వాలేదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్స్ చెప్పడంతో మహితని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆమెను అలా వదిలి ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించకపోవడంతో ప్రియాంకకి పనులన్నీ అప్పగించి ఇంటి దగ్గరే ఉండిపోయాడు హరీష్. తను చేస్తున్న పనులకి మనస్ఫూర్తిగా మహితకి సారీ చెప్పుకుంది ప్రియాంక. మనసులో కొంచెం కోపం ఉన్నా కూడా తన తప్పు తను తెలుసుకోవడంతో ఇంకేమీ అనకుండా తనని క్షమించేసింది మహిత. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మహితని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు హరీష్. ఆ చేతితో ఏమీ చేయనివ్వడం లేదు. ఆమెకి భోజనం తినిపించడంతో సహా అన్ని తనే దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. పిల్లలిద్దరూ సంతోషంగా ఉండడం చూసి పెద్దవాళ్ళు కూడా సంతోషపడ్డారు. నైట్ భోజనం చేసి రెస్ట్ తీసుకో అని ఆమెకి చెప్పి బయటికి వెళ్ళిపోయి తన గదిలో ఉన్న బెడ్పై వాలిపోయిన అతనికి అస్సలు నిద్ర పట్టడం లేదు. పదే పదే మహితని తను ముద్దు పెట్టుకున్న విజువల్ కళ్ళ ముందు కదులుతూ ఉండడంతో దీనికి ఇంకా దూరంగా ఉండడం నా వల్ల కాదు అని అనుకుని తన రూమ్ డోర్ తీసుకుని మెల్లిగా బయటకు వచ్చాడు. అప్పటికే అందరూ పడుకుండిపోవడంతో ఇంట్లో ఎటువంటి చప్పుడు లేదు. దానితో రాజమార్గంలో తన మరదల గదిలోకి వెళ్ళాడు. హాయిగా నిద్రపోతూ కనిపించింది మహిత. ఆమెను అలా చూసి, నాకు నిద్ర లేకుండా చూసి, నువ్వు ఎంత అందంగా నిద్రపోతున్నావే రాక్షసి అని తిట్టుకుంటూ వెళ్ళి ఆమె పక్కనే చేరిపోయి ఆమె నడుం చుట్టూరు చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుని ఆమె మెడవంపుల్లో గట్టిగా కొరికేశాడు అతను. దాంతో అమ్మా అంటూ నిద్రలేచి కూర్చుని అతను కొరికిన చోట రుద్దుకుంటూ, ఏమైంది బావా, ఎందుకు అలా కొరికావు అంటూ బొంగమూతి పెట్టుకుని అడిగింది మహిత. బాగా ముద్దొచ్చేస్తున్నావే, నిద్ర పట్టి చావడం లేదు, ఒక ముద్దు ఇచ్చాయి అంటూ ఆమె దగ్గరికి చేరుతూ ఉన్న అతన్ని చూసి అతని ఛాతీ మీద చెయ్యి వేసి వెనక్కి తోసి, ఇలాంటివన్నీ కుదరదు, పెళ్ళైన తర్వాతే అంది ఆమె. ఇలాంటివి కుదిరితేనే పెళ్ళి త్వరగా అయ్యేది అని అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కుని ఆమె పెదవులని అందుకున్నాడు అతను. చాలాసేపు అలా ముద్దు పెడుతూనే ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని తన చేతులతో డ్రెస్ పై నుంచే తడుముతూ ఉన్నాడు హరీష్. దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ శరీరంలో వేడి పెరిగిపోగా అతను పూర్తిగా సొంతమైపోవడానికి సిద్ధపడింది ఆమె. అలా ఆమెని పూర్తిగా సొంతం చేసుకోవాలి అని అతనికి ఉంది. కానీ పెళ్లి జరిగిన తొలి రాత్రి ఆమెను సొంతం చేసుకుంటే ఆ అనుభూతే వేరు అని అనుకున్న అతను అక్కడితో తన చిలిపి చేష్టలకి బ్రేక్ ఇచ్చి
ఆమెని గట్టిగా తన కౌగిలిలోకి లాక్కుని మెడ వంపుల్లో తల వాలుస్తూ కళ్ళు మూసుకుని ఆమెని చిలిపిగా చిన్నగా జోకుడుతూ ఆమె కూడా నిద్రపోయేలా చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో తలుపు కొడుతూ ఉండడంతో వెళ్ళి డోర్ తీశాడు హరీష్. అతను ఆ గదిలో నుండి రావడం చూసి షాక్ అయింది కౌశల్య. నువ్వేంట్రా ఈ గదిలో ఉన్నావు అని ఆమె పెద్దగా అరిచినట్లే అడగడంతో రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదట. ఆ రాక్షసి బాగా గుర్తు రావడంతో వెళ్ళి దాని దగ్గర పడుకున్నాను అంటూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుని ఆ కాఫీ తాగుతూ ఉండగా గదిలోంచి బయటికి వచ్చింది మహిత. ఆమె భుజం మీద ఎర్రగా కందిపోయి కనిపించింది పంటిఘాటు. అది చూసిన కౌశల్యకి కంగారు వచ్చేయడంతో ఏవండి ఏవండి అంటూ ఆమె గట్టిగా అరవడంతో అబ్బా ఏంటి కౌశల్య అంటూ గదిలోంచి బయటికి వచ్చాడు నారాయణ. మీరు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టమనండి అంటూ కంగారుగా చెప్పింది ఆమె. అప్పుడే ఎందుకే, పెళ్ళి ఒక 3 నెలలు ఆగిన తర్వాత చేద్దాము అనుకున్నాముగా అన్నాడు నారాయణ. మనం అలాగే అనుకున్నాము, కానీ మనం చేసే వరకు వీళ్ళు ఆగేటట్లు లేరు. ఈ లోపలే మన చేతుల్లో మనవడినో మనవరాలనో పెట్టడం గ్యారంటీ. ఆ ప్రమాదం జరగకముందే ఆ అక్షంతలేవో వీళ్ళ నెత్తి మీద వేసేస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అంది కౌశల్య. అదే నిజమే వదిన, ఎప్పుడెప్పుడు నా మేనకోడలు కోడలైపోతుందా అని నేను ఆశగా ఎదురుచూస్తున్నాను అని అంటూ మహితని పట్టుకుని చెప్పింది సుకన్య. ఆ మాటతో తన వైపు చూసిన మహితకి తన ప్రవర్తనతో ఆమెను ఎంతగా బాధ పెట్టిందో గుర్తు వచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోవడంతో ఐ లవ్ యూ అత్తయ్య అంటూ ఆమెని గట్టిగా హత్తుకుపోయింది. అలా పిల్లలు ఎక్కడ తొందరపడతారో అని పెద్దవాళ్ళే కొంచెం తొందరపడి ముహూర్తం పెట్టించేయడంతో ఆ ముహూర్తంలో 3 ముళ్ళ బంధంతో ఒక్కటయ్యి శోభనం అనే కార్యక్రమంతో ఏకమవడానికి ఒకే గదిలో అడుగు పెట్టారు ఆ బావమరదలు, భార్యాభర్తలు. ఇంకా వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారులేండి. మీరు కూడా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేసి మనసులో ఉన్న ఏదైనా ఫీలింగ్ ఎదుటి మనిషితో పంచుకోకుండా ఎవరైనా ఆ మాట వాళ్ళతో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ ఇబ్బందిని పక్కన పెట్టేసి ఆ మాట మీ మనసులో ఉన్న మనిషితో చెప్పేసేయండి. ప్రేమలో ఉన్న వాళ్ళే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా భర్తపై ఉన్న ప్రేమ భార్యతో, భార్యపై ఉన్న ప్రేమ భర్తతో చెప్పుకున్నప్పుడే వారి బంధం మరింత అందంగా మారుతుంది. అలా అందరి జీవితాలు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంక ఈ కథకి సెలవు తీసుకుని మరొక మంచి కథలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.